ఇతరులు మిమ్మల్ని ప్రేమిస్తున్నారో లేదో, లేదా నటిస్తున్నారో ఇలా మీరు ఖచ్చితంగా కనిపెట్టొచ్చు. జాగ్రత్తగా ఆఖరి వరకు వింటే తప్పకుండా మీకు అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద మోసం ఏంటో మీకు తెలుసా? మనల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నారని మనం నమ్ముతున్న వ్యక్తి అసలు మనల్ని ప్రేమించకపోవడం. మనం ప్రేమలో ఉన్నప్పుడు అవతలి వ్యక్తి చెప్పే అబద్ధాలు కూడా తీయగా అమృతంలా అనిపిస్తాయి. వాళ్ళు చేసే నటన కూడా అంకిత భావంలా కనపడుతుంది. కానీ ఎప్పుడైతే నిజం బయటపడుతుందో అప్పుడు గుండె ముక్కలవ్వడమే కాదు, జీవితం మీద విరక్తి పుడుతుంది. ఎవరు మనల్ని నిజంగా ప్రేమిస్తున్నారు, ఎవరు కేవలం మన అవసరం కోసం నటిస్తున్నారు, ఈ తేడా తెలియక చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇక ఈరోజు మీ కళ్ళు తెరిపించే ఆ కఠిన సత్యాలను తెలుసుకుందాం. 1. త్యాగం. అసలైన ప్రేమకు కొలమానం అనేది అస్సలు లేదు. ఈ ప్రపంచంలో మెజారిటీ బంధాలు అవసరం అనే పునాది మీద నిర్మించబడతాయి. ఒక వ్యక్తి మీతో ఉన్నప్పుడు అంతా బాగున్నట్లు అనిపిస్తుంది. ఎప్పుడైతే వారి సొంత ప్రయోజనానికి ఆటంకం కలుగుతుందో అప్పుడు వారి అసలు రంగు బయటపడుతుంది. నిజమైన ప్రేమకు మొదటి శత్రువు స్వార్థం. అవును, బంగారాన్ని పరీక్షించడానికి దాన్ని కరిగించినట్లు ఒక వ్యక్తి ప్రేమను పరీక్షించడానికి వారిలో ఉన్న త్యాగగుణాన్ని గమనించాలి. తన సొంత లాభం కంటే అవతలి వ్యక్తి క్షేమానికి ఎవరు ప్రాధాన్యత ఇస్తారు అక్కడ స్వచ్ఛమైన అనురాగం ఉన్నట్లు లెక్క. ఈ కాలంలో సమయం కంటే విలువైనది ఏదీ లేదు. ఒక వ్యక్తి మీకు తన సమయాన్ని ఇస్తున్నారంటే తన జీవితంలో తిరిగి రాని ఒక భాగాన్ని మీకు బహుమతిగా ఇస్తున్నారని అర్థం. అవును, ఒక వ్యక్తి తన వ్యక్తిగత పనులు, హోదా లేదా విశ్రాంతిని వదులుకొని మీ కష్టాల్లో తోడుగా నిలబడితే అది సామాన్యమైన విషయం కాదు, గొప్ప త్యాగం. వారు కేవలం ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఫోన్ చేయడం కాదు, వారు బిజీగా ఉన్నప్పుడు కూడా మీకోసం ఒక నిమిషం కేటాయించడం వారి ప్రేమకు నిదర్శనం. ప్రేమలో త్యాగం అంటే కేవలం వస్తువులను ఇవ్వడం కాదు, మనలోని అహాన్ని వదులుకోవడం. నేనే ఎందుకు తగ్గాలి, నా తప్పేముంది అనే ప్రశ్నలు తలెత్తినప్పుడు బంధం బలహీనపడుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే బంధం నిలవడం కోసం తన అహాన్ని పక్కన పెట్టి క్షమగుణాన్ని ప్రదర్శిస్తారో వారే నిజమైన ప్రేమికులు. తన పంతం గెలవడం కంటే తన భాగస్వామి మనసు గెలవడం ముఖ్యమని భావించే వ్యక్తిని వదులుకోవడం అంటే దైవాన్ని వదులుకోవడమే. జాగ్రత్త. నిజమైన త్యాగం కష్టకాలంలో కనపడుతుంది. మీ దగ్గర సంపద, అధికారం ఉన్నప్పుడు లోకమంతా మీ చుట్టూ ఉంటుంది. మీరు ఓడిపోయినప్పుడు, మీ ఆర్థిక పరిస్థితి దిగజారినప్పుడు మీ భాగస్వామి తన సౌకర్యవంతమైన జీవితాన్ని త్యాగం చేసి మీతో కలిసి కష్టపడడానికి సిద్ధపడితే అది అగ్ని పరీక్షలో వారు నెగ్గినట్లు. తన సుఖాన్ని త్యాగం చేసి మీ కన్నీళ్లను తుడిచే హృదయం దొరకడం మీ పూర్వజన్మ సుకృతం. బంగారం రంగును చూసి మోసపోకు, దాని స్వచ్ఛతను నిప్పుతో పరీక్షించు. మనుషుల మాటలను చూసి మోసపోకు, వారి ప్రేమను వారి త్యాగంతో పరీక్షించు. ఇక 2వది గుణం, అలానే ప్రవర్తన. రూపం అనేది కాలక్రమేణా మారిపోతుంది, కానీ గుణం మరణం వరకు మనిషితోనే ఉంటుంది. మనల్ని చూసి మురిసిపోయే కళ్ళు చాలా ఉండొచ్చు, కానీ వ్యక్తిత్వాన్ని చూసి గౌరవించే హృదయం ఒక్కటే ఉంటుంది. ఒక వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి వారు మీ బాహ్య సౌందర్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు, మీ అంతర్గత వ్యక్తిత్వానికి ఎంత విలువ ఇస్తున్నారో గమనించాలి. కేవలం అందం చూసి వచ్చే ప్రేమ ఆ అందం తగ్గినప్పుడు ఆవిరైపోతుంది. కానీ మీ విలువలను, ఆశయాలను ప్రేమించే వ్యక్తి ఎప్పటికీ మీకు తోడుంటారు. ఒక వ్యక్తి అసలు రంగు బయటపడేది వారు మీతో ఉన్నప్పుడు కాదు, ఇతరులు ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించినప్పుడే. అవును, తనకంటే తక్కువ హోదా ఉన్నవారిని, ఉదాహరణకు పనివారు లేదా పేదవారిని హీనంగా చూస్తూ మీ దగ్గర మాత్రం వినయం నటిస్తున్నారంటే అది ముమ్మాటికి కృత్రిమ ప్రవర్తనే. ఒక వ్యక్తికి అందరి పట్ల సమానమైన గౌరవం, మర్యాద ఉన్నప్పుడే వారు కూడా మిమ్మల్ని దీర్ఘకాలంగా గౌరవిస్తారు. నిజమైన ప్రేమికుడు తన భాగస్వామిని ఒక వస్తువులా కాకుండా గౌరవప్రదమైన వ్యక్తిగా చూస్తారు. ఒక వ్యక్తి యొక్క కుటుంబ వైభవాన్ని, వారు పెరిగిన వాతావరణాన్ని గమనించమని గట్టిగా చెప్తారు. ఎవరైతే తమ సొంత తల్లిదండ్రులను గౌరవించరో, ఎవరైతే తమకు జన్మనిచ్చిన వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండరో వారు మీ పట్ల కూడా నమ్మకంగా ఉండలేరు. సంస్కారం లేని వ్యక్తి ఇచ్చే ప్రేమ విషంతో సమానం.
ప్రేమిస్తున్నామని చెప్పే వ్యక్తిలో సహనం, వినయం, అలానే పెద్దల పట్ల గౌరవం ఉన్నాయో లేదో చూడాలి. ఈ గుణాలే ఆ బంధం ఎంతకాలం నిలుస్తుందో నిర్ణయిస్తాయి. పరిస్థితులు బాగున్నప్పుడు ఎవరైనా అద్భుతంగా ప్రవర్తిస్తారు. కోపంలో ఉన్నప్పుడు లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు వారు ఎలా మాట్లాడుతున్నారో గమనించండి. కోపంలో కూడా మర్యాద తప్పని వ్యక్తి శీలం చాలా గొప్పది. మీ మీద ప్రేమ ఉన్న వ్యక్తి వాదనలు జరిగినప్పుడు కూడా మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడు. మాట తప్పని నైజం, ప్రవర్తనలో నిలకడ ఉన్నవారే నిజమైన ప్రేమకు అర్హులు. పువ్వులోని సువాసన గాలి ఉన్న దిశలోనే ప్రయత్నిస్తుంది, కానీ మనిషి యొక్క మంచి గుణం అన్ని దిశలకు వ్యాపిస్తుంది. రూపం కేవలం కంటికి మాత్రమే కనపడుతుంది, కానీ గుణం ఆత్మను తాకుతుంది. ఇక 3, కష్టకాలంలో నీడలా నిలబడడం. ఒక అద్భుతమైన మాట చెబుతాను వినండి. పండగల్లో, శుభకార్యాల్లోనే కాదు, కరువు వచ్చినప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు, చివరికి మరణం సమయం తర్వాత కూడా మన పక్కన ఎవరు నిలబడతారో వారే నిజమైన బంధములు లేదా ప్రేమికులు. మనం సంతోషంగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న గుంపును చూసి మురిసిపోకూడదు. మన కన్నీళ్లలో మన పక్కన ఎవరు మిగిలున్నారో గమనించాలి. అదే ప్రేమకు అసలైన పరీక్ష. లోకమంతా లాభ నష్టాల లెక్కల మీద నడుస్తుంది. మీరు విజయ పదంలో ఉన్నప్పుడు, మీకు పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు కొందరే. కానీ మీరు అధికారం కోల్పోయినప్పుడు, ఆర్థికంగా దెబ్బతిన్నప్పుడు లేదా సామాజికంగా ఒంటరి అయినప్పుడు మీ చెయ్యి వదలకుండా ఉండేవారే నిజమైన ప్రేమికులు. ఆపద సమయం ఒక వడపోత యంత్రం లాంటిది. అది పనికిరాని మనుషులను దూరం చేసి కేవలం నికాసైన మనుషుల్ని మాత్రమే మీ దగ్గర ఉంటుంది. ప్రేమంటే కేవలం కలిసి షికార్లు చేయడం కాదు, జీవిత యుద్ధంలో ఒకరికొకరు వెన్నెముకలా ఉండటం. మీకేదైనా సమస్య వస్తే ఈ సమస్య నీది, నువ్వే చూసుకునేవారు మీ శ్రేయోభిలాషులు కాలేరు. సమస్య ఏదైనా సరే ఇద్దరం కలిసి ఎదుర్కొందామనే భరోసా ఎవరైతే ఇస్తారో వారి ప్రేమ హిమాలయమంత దృఢమైనది. మీ బలహీనతలను ఎత్తుచూపి కృంగదీయకుండా మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపే వ్యక్తి దొరకడం ఒక వరం. అవును, ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు మనిషి శారీరకంగా కాకుండా మానసికంగా కూడా కృంగిపోతారు. ఆ సమయంలో విసుగు చెందకుండా కన్న తల్లిలా చేసే సేవ మనసు ఎవరికి ఉంటుందో వారు మిమ్మల్ని ఆత్మతో ప్రేమిస్తున్నారని అర్థం. బాహ్య సౌందర్యం తగ్గిపోయినా, శరీరం సహకరించకపోయినా మీలోని ఆత్మను చూసి ప్రేమించేవారే కాలం గడిచినా మీతో ఉంటారు. ఇక 4, మాటల వెనుక ఉన్న నిజాయితీ. ఒక వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారంటే వారు మీ ముఖం మీదే నిజం చెప్పే ధైర్యం చేస్తారు. ఈ లోకంలో మనల్ని ప్రసన్నం చేసుకోవడానికి, మన దగ్గర మార్కులు కొట్టేయడానికి తీయని మాటలు చెప్పేవారు వేలల్లో ఉంటారు. కానీ మీ ఎదుగుదలను కోరుకునే వ్యక్తి మీరు తప్పు చేసినప్పుడు మిమ్మల్ని మందలిస్తారు. అవును, ఔషధం చేదుగా ఉన్న రోగాన్ని నయం చేసినట్లే నిజమైన ప్రేమికుని మాటలు అప్పుడప్పుడు కఠినంగా అనిపించినా అవి మీ జీవితాన్ని సరైన దారిలో పెడతాయి. పొగడ్తలతో మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసేవారి కంటే మీ లోపాలను ఎత్తి చూపి మిమ్మల్ని సంస్కరించేవారే మీకు నిజమైన ఆత్మీయులు. గుర్తుపెట్టుకోండి, మాటల కంటే చేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. నోటితో కొండలు పిండి చేస్తామని చెప్పే వ్యక్తులు ఆచరణలోకి వచ్చేసరికి కనిపించకుండా పోతారు. నేను నీకోసం ఏదైనా చేస్తానని చెప్పడం సులభం, కానీ అవసరమైనప్పుడు ఆ మాట మీద నిలబడడం కష్టం. మీ భాగస్వామి ఇచ్చే చిన్న చిన్న మాటలను, వాగ్దానాలను వారు ఎంతవరకు నెరవేరుస్తున్నారో గమనించండి. ఒక వ్యక్తి తన మాట మీద నిలబడడం లేదు అంటే వారి ప్రేమలో లోతు లేదని అర్థం. నిజమైన ప్రేమలో మాటల చాతుర్యం కంటే చేతల్లో ఉండే నిబద్ధతే ముఖ్యం. ఒక వ్యక్తి మాటలకు అలానే వారి ప్రవర్తనకు మధ్య వ్యత్యాసం ఉండకూడదు. వారేదైనా మాట ఇచ్చారంటే దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రాణాలకు తెగిస్తారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు గొప్పలు చెప్పడం ఎవరైనా చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఇచ్చిన మాట మీద నిలబడేవారే నిజమైన ప్రేమికులు. అబద్ధపు పునాదుల మీద నిర్మించిన ప్రేమ కోట ఎక్కువ కాలం ఉండదు. అందుకే మాటల్లో ఉండే పారదర్శకతను బట్టి వారి హృదయాన్ని చదవచ్చు. ఇక 5, నిస్వార్థం. ఇది అత్యంత లోతైన విషయం. ఏ బంధం వెనుక ఏదో ఒక స్వార్థం ఉంటుంది. అయితే ఆ స్వార్థం కేవలం మీ దగ్గర ఉన్న డబ్బు ఉందో లేదా హోదా కోసమో అయితే అవి పోగానే ఆ బంధం ముక్కలవుతుంది. కానీ ఏమీ ఆశించకుండా కేవలం మీ సాన్నిధ్యం కోసం, మీ క్షేమం కోసం పరితపించే మనసు ఉందే
అది నిస్వార్థమైన ప్రేమ. తన ప్రయోజనం కంటే మీ సంతోషం పెరిగినప్పుడు గర్వపడే వ్యక్తి మీ అసలైన జీవిత భాగస్వామి. వారితో ఉన్నప్పుడు మీరు ఏ ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు. మీ బలహీనతలను కూడా గౌరవిస్తారు. నిస్వార్థమైన ప్రేమలో అర్పణ భావం ఉంటుంది. అవతల వ్యక్తి నుండి తాను ఏమి పొందుతున్నానని లెక్కలు వేసుకోకుండా తానేమి ఇవ్వగలను అని ఆలోచించే గుణం ఇది. అవును, ఒక దీపం తన్ని తాను దహనం చేసుకుంటూ కూడా ఇతరులకు వెలుగునిస్తుంది. అలానే నిజమైన ప్రేమికుడు, ప్రేమికురాలు తన కష్టాన్ని లెక్క చేయకుండా మీ జీవితంలో వెలుగులు నింపడానికి ప్రయత్నిస్తారు. ఈ నిస్వార్థ గుణమే ఒక సాధారణ బంధాన్ని దైవత్వానికి దగ్గరగా తీసుకెళ్తుంది. నిస్వార్థం అంటే త్యాగానికి మరో రూపం. తన వ్యక్తిగత అవసరాల కంటే మీ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ మీ జీవితాన్ని మెరుగుపరచడానికి వారు చేసే ప్రయత్నం వారి నిస్వార్థతను చాటుతుంది. మన కళ్ళ ముందు తిరిగే మనుషుల్లో ఎవరు అసలైన వాళ్ళు, ఎవరు ముసుగు వేసుకున్నవారు అని తెలుసుకోవడానికి ఇప్పుడు మనం 2 చిన్న కథల ద్వారా తెలుసుకుందాం. ఈ కథలు విన్న తర్వాత మీరు మీ జీవితంలోని వ్యక్తులను చూసే దృక్పథమే మారిపోతుంది. మొదటిది, పూర్వం ఒక శక్తివంతమైన సామ్రాజ్యాన్ని పాలించే రాజుకు ఒక సందేహం వచ్చింది. తన ఆస్థానంలో ఉన్న మంత్రులు, సేనాపతులు, బంధువులు అందరూ తన్ను అపారంగా ప్రేమిస్తున్నామని, తన కోసం ప్రాణాలు కూడా ఇస్తామని నిరంతరం చెబుతుంటారు. కానీ వారి మాటల్లో ఎంత నిజముందో తెలుసుకోవాలని రాజుకి కుతూహలం కలిగింది. ఇక వెంటనే ఆయన తన గురువు మేధావి అయిన ఆచార్య చాణక్యుడి వద్దకు వెళ్ళి తన సందేహాన్ని వ్యక్తపరిచారు. ఇక చాణక్యుడు రాజు కళ్ళల్లోకి చూస్తూ శాంతంగా నవ్వారు. రాజా, అధికారం అనేది ఉన్నప్పుడు అందరూ ఆత్మీయుల్లానే ఉంటారు. కానీ బంధం యొక్క అసలు రంగు బయటపడాలంటే దానికి ఒక అగ్ని పరీక్ష అవసరం. నేను చెప్పినట్లు చేయని ఒక రహస్య పథకాన్ని వివరించారు. మరుసటి రోజు ఉదయం రాజభవనం అంతా ఒక భయంకరమైన వార్త కార్చిచ్చులా వ్యాపించింది. మహారాజుకు ఒక అరుదైన ప్రాణాంతకమైన వ్యాధి సోకిందని, ఆయన కేవలం 3 రోజులు మాత్రమే బ్రతుకుతారని వైద్యులు ప్రకటించారు. ఇక ఆ వ్యాధి గాలి ద్వారా ఇతరులకు కూడా సోకే ప్రమాదం ఉంది అని చాణక్యుడు ఒక నిబంధన పెట్టారు. ఇక ఆ వార్త వినగానే రాజభవనం యొక్క దృశ్యం ఒక్కసారిగా మారిపోయింది. అంతకుముందు వరకు రాజు చుట్టూ తిరుగుతూ ఆయన ప్రశంసల కోసం పాకులాడిన వారు, మంత్రులు, సామంత రాజులు ఒక్కొక్కరుగా పక్కకు తప్పుకోవడం మొదలెట్టారు. రాజుకు వ్యాధి సోకుతుందన్న భయంతో మంత్రులు గది బయటనే నిలబడి పరామర్శించి వెళ్ళిపోయారు. లోపల రాజు మంచంపై ఉన్నప్పుడు బయట సభలో మాత్రం మంత్రులు తదుపరి రాజు ఎవరు, తమ పదవులు ఎలా కాపాడుకోవాలనే రాజకీయ లెక్కలో మునిగిపోయారు. రాజు పట్ల వారికి ఉన్న ప్రేమ ఆయన అధికారం ఉన్నంత వరకేనని ఆ క్షణంలో అర్థమైంది. అయితే ఆ సమయంలో ఒక సామాన్య సేవకుడు మాత్రం అందరినీ తోసుకొని రాజు గదిలోకి వచ్చారు. తన ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసినా, ఆ వ్యాధి తనకు కూడా సోకుతుందని తెలిసినా అతను భయపడలేదు. రాజు పాదాల చెంత కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ, ప్రభూ, మీరు లేని ఈ రాజ్యం నాకొద్దు. నా ప్రాణాలైనా తీసుకుని మిమ్మల్ని రక్షించమని ఆ దైవాన్ని వేడుకుంటున్నాను. మీకు సేవ చేసే భాగ్యం నాకుంటే చాలు అని రోధించాడు. అతనికి రాజు దగ్గర ఉన్న సంపద మీద ఆశ లేదు. కేవలం రాజు క్షేమమే అతని కోరిక. అప్పుడు చాణక్యుడు గదిలోకి ప్రవేశించి రాజుతో ఇలా అన్నారు. చూశారా మహారాజా, అధికారం ఉన్నప్పుడు వచ్చేది ఆకర్షణ మాత్రమే. కానీ నీ కష్టకాలంలో నీ మరణ వార్త విన్నప్పుడు కూడా నీ చెయ్యి వదలని సామాన్య సేవకుడే నీ నిజమైన ఆత్మీయుడు. ఎవరు నీకోసం తన భవిష్యత్తును, ప్రాణాన్ని పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉంటారో వారే నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నట్లు లెక్క. ఈ పరీక్షతో రాజుకు మాటల వెనుక ఉన్న నిజాయితీకి, కృత్రిమ ప్రేమకి మధ్య ఉన్న తేడా అర్థమైంది. ఇక రెండవ కథ. పూర్వం ఒక ధనవంతుడైన వ్యాపారి తన మిత్రుడి ప్రవర్తన పట్ల చాలా అసంతృప్తితో ఉండేవారు. ఆ మిత్రుడు ఎప్పుడూ ఇతని తప్పులను మొహం మీదే ఎత్తి చూపేవాడు. ఏదైనా పొరపాటు చేస్తే కఠినంగా మందలించేవాడు. దీనివల్ల ఆ వ్యాపారికి తన మిత్రుడు తనను ద్వేషిస్తున్నాడేమో, తన సంతోషం అతనికి ఇష్టం లేదేమో అన్న అనుమానం వచ్చింది. తన బాధను చెప్పుకోవడానికి ఆయన చాణక్యుని వద్దకు వెళ్ళారు. ఆచార్య చాణక్యుడు దగ్గరికి వెళ్ళి, నా మిత్రుడు ఎప్పుడు నన్ను విమర్శిస్తున్నారు, నా మనసు గాయపడుతుంది కూడా చూడకుండా కఠినంగా మాట్లాడాడు. అతను నా శ్రేయోభిలాషి ఎలా అవుతాడని ప్రశ్నించాడు. ఇక చాణక్యుడు ఆ వ్యాపారిని తోటలోకి తీసుకెళ్లారు.
అక్కడ ఒకవైపు చేదుగా ఉండే వేప చెట్టు, మరొక వైపు తీయగా ఉండే చెరుకు గడలు ఉన్నాయి. చాణక్యుడు మొదట వేప కొమ్మను విరిచి దాని రసాన్ని వ్యాపారికి ఇచ్చి తాగమన్నారు. అది తాగగానే వ్యాపారి ముఖం చిట్లించుకుంటూ, ఆచార్య, ఇది చాలా చేదుగా ఉంది అన్నారు. అప్పుడు చాణక్యుడు ప్రశాంతంగా నవ్వి ఇలా అన్నారు, నిజమే, ఇది చేదుగా ఉంటుంది, కానీ నీ శరీరంలో ఉన్న విషాన్ని హరించి నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. శక్తి వేప చెట్టుకు మాత్రమే ఉంది. తర్వాత చాణక్యుడు చెరుకుగడను ఇచ్చి తినమన్నారు. అది తిన్న తర్వాత వ్యాపారి ఇది చాలా తీయగా అద్భుతంగా ఉంది అని సంతోషంగా చెప్పారు. అప్పుడు చాణక్యుడు హెచ్చరిస్తూ, ఈ తీపి నీకు తాత్కాలిక సంతోషాన్ని ఇస్తుంది, కానీ దీన్ని అతిగా తింటే నీ శరీరంలో వ్యాధులు పెరుగుతాయి. అలానే నీ చుట్టూ ఉన్న మనుషులు కూడా రెండు రకాలు. కొందరు చెరుకు లాంటి వాళ్ళు, వారెప్పుడు నీకు నచ్చే మాటలే చెబుతూ నిన్ను పొగుడుతూ ఉంటారు. కానీ లోపల వాళ్ళు నీ వినాశనానికి కారణమవుతారు. ఎందుకంటే నీ తప్పులను వారు ఎప్పుడూ సరిదిద్దరు. చివరిగా చాణక్యుడు అసలైన నిజాన్ని బోధించారు. నీ మిత్రుడు వేప చెట్టు లాంటివారు. అతని మాటలు నీకు చేదుగా అనిపించవచ్చు, కానీ అతని ఉద్దేశం నీ వ్యక్తిత్వాన్ని శుద్ధి చేయడం. నిన్ను నిజంగా ప్రేమించే వ్యక్తి నీ తప్పుల్ని చూస్తూ ఊరుకోలేడు. నీ అహాన్ని తృప్తిపరచడం కంటే నీ జీవితం బాగుపడ్డమే అతనికి ఎంతో ముఖ్యం. అందుకే ముఖం మీద నిజం చెప్పే మిత్రుణ్ణి గౌరవించు. వెన్ను వెనక వెన్నుపోటు పొడిచే తీపి మాటల మనుషులను దూరంగా ఉంచు. ఈ మాటలతో ఆ వ్యాపారికి తన మిత్రుడిపై ఉన్న కోపం పోయి అతని నిజాయితీ పట్ల గౌరవం పెరిగింది. సో విన్నారు కదండి, లోకం అనేది లాభ నష్టాల మీద నడుస్తుంది. కానీ ఈ 5 లక్షణాలు ఉన్న వ్యక్తి మీకు దొరికితే వారు మీ జీవితానికి దొరికిన అతి పెద్ద సంపద. వదులుకోకండి, జాగ్రత్తగా కాపాడుకోండి. కళ్ళు మూసుకొని మోసపోవడం కంటే జ్ఞానంతో మనిషిని గుర్తించి ప్రేమించడం చాలా మంచిది కదా. అర్థమైందా? ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్లతో షేర్ చేసుకోండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.